టీడీపీ అధినేత చంద్రబాబుకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కౌంటర్ ఇచ్చారు. ఇంకొల్లు బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన ఫైర్ అయ్యారు. చంద్రబాబు చరిత్ర ఏంటో తన చరిత్ర ఏంటో చర్చకు సిద్ధమని పిలుపునిచ్చారు. ఇక మంగళగిరిలో లోకేష్ ను ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు. తాను చీరాల టీడీపీ టికెట్ అడిగానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని కరణం బలరాం సవాల్ విసిరారు. మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ క్వైట్. నువ్వు చేస్తేనేమో సంసారం అంటే పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంటే సిగ్గుండాలి. మన నోటితో మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా మాట్లాడకూడదు. ఏదో ఒక స్టాండ్ తీసుకో. దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? కొంతమందిని చేసుకునేటప్పుడు పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి. అది సమాధానం చెప్పండి. ఎవరికి ఏదో పిల్లి కడుపు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకుంటే ఎట్లా? అది ఆ రకంగా వస్తే నన్ను కదిలిష్టమే వాళ్ళ తప్పు. వాట్ ఆర్ యూ? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కొమ్ములు తిరిగిపోతాయా? మన గత జీవితాన్ని మర్చిపోతావా? కష్టకాలంలో అంటే ఈయన ఎప్పుడు కష్టపడింది? మొన్నేగా పాపం వెళ్ళొచ్చింది. నువ్వు ఎందుకు వచ్చింది? అది కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొత్తుపూగులు జగన్మోహన్ రెడ్డిని హెకిల్ చేస్తా, నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది, నీకు షెల్ నెంబర్ ఇది, నువ్వు ఇన్ని నెలలు జైల్లో ఉండొచ్చావని హెకిల్ చేస్తుంటే పాపం వచ్చి న్యాచురల్గా ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎందాక తట్టుకుంటారు. ఇప్పుడు నాకు నా వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఎప్పుడు నేను అనుకోలేదు. నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతలని హ్యూమిలేట్ చేస్తుంటే మా వాళ్ళు మాట్లాడతారు. నువ్వు రెచ్చగొట్టిందేమో బయట కనపడదు. ఈ విధమైన కోతలు కూర్చున్నప్పుడు నీ ఖైదీ నెంబర్లో నీ ఏ జైలుకు పోయించింది, ఎన్ని రోజులు అవతల మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? నువ్వు డిఫెక్షన్ తోటి వచ్చిన వాడిని వాళ్ళని కూర్చోబెట్టుకునే కదా నువ్వు మాట్లాడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసిన మాలంతా అక్కడ ఉంది కదా డయాస్ మీద. ఈ పక్కనన్నా చూసుకొని స్లిప్పులు అందుకునే అంత శ్రద్ధ పక్కన ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవడు వచ్చాడు, డయాస్ మీద ఎవడున్నాడు, ఎవడు పార్టీకి పనిచేశారనే జ్ఞానం కూడా ఉండదా? పక్క పార్టీల్లో ఉన్న వాళ్ళందరినేమో వచ్చేనేమో వాళ్ళ చెత్త అంట. ఇక్కడ ఆ చెత్తను తెచ్చి ఇక్కడ వేస్తే సెంట్ అంట. సెంట్ అవుద్దా అని ఒక క్వశ్చన్ వేశాడు. నేనేమో సెంట్ ఫ్యాక్టరీ పెట్టి మరామతి చేసి ఆ 23 మందిని కూడా ఎంతమందిని పునీతులు చేసి పెట్టాడో చెబితే బాగుంటుంది. కనీసం పెనాయిలన్నా ఇప్పుడు మోడీ ఓడిపోతాడని ఒక ప్రచారం వచ్చింది. తప్పమని వెళ్ళి అక్కడ రాజీవ్ గాంధీ మెడలో రాహుల్ గాంధీ మెడలో దాటేసి వచ్చినటువంటి చరిత్ర మనం మర్చిపోతే ఎట్లా? నువ్వు చేసేవి ఒకటి, మేము చేసేవి ఒకటే. ఆ బుద్ధి లేని వాడు ఎప్పుడు చెప్పాడో నేనేమైనా సీట్ అడిగానేమో.